హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆలూరమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. ఈరోజు మేము ఆలగడ్డకి వెళ్తున్నాం. మా అత్తమ్మ వాళ్ళ ఊరికి సంక్రాంతి పండగకి. అమ్మ వాళ్ళు కూడా వచ్చినారు. అందరు కలిసి సంక్రాంతి పండగ మా ఊర్లో జరుపుకోవాలని అనుకుంటున్నాం. ఫుల్ ఎంజాయ్ ఉంటుంది, చూస్తూ ఉండండి. సంక్రాంతి పండగకి కొత్త అల్లుడు అత్తగారి ఇంటికి వెళ్ళడం చూసాము. కానీ ఇక్కడ రివర్సు, మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకంటే ఇన్ని రోజులు ఆలూరులో పండగ సెలబ్రేట్ చేసుకున్నాం కదా మనం, న్యూ ఇయర్ అంతా. సో పండగ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని మా ఊరికి వెళ్తున్నాం. మా అత్తమ్మ వాళ్ళ అమ్మ కూడా పని మీద ఇక్కడికి వచ్చారు. మా అమ్మ డాడీ కూడా వచ్చారు. అందరం ఇక్కడ నుంచి ఊరికి బయలుదేరుతున్నాం. నంద్యాల నుంచి ఆలగడ్డకి లగేజ్ అంతా కార్లో సర్దేసి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. నంద్యాల నుండి ఆలగడ్డ 42 కిలోమీటర్స్ మాత్రమే. జస్ట్ 1 అవర్లో మేము ఆలగడ్డ రీచ్ అవుతాం. ఆలగడ్డ అంటేనే అందరికీ గుర్తొచ్చేది బాంబులు ఫ్యాక్షనిజం. ఇదే కాకుండా ఇక్కడ శిల్పాలు, శిల్పకళా వృత్తికి ఎంతో పేరు ప్రాముఖ్యతలు ఉన్నాయి. చాలా దూరాల నుండి ఇక్కడికి వచ్చి గుళ్ళు కట్టించినప్పుడు అవసరమైన శిల్పాలు, ధ్వజస్తంభాలు మరియు ఇతర అవసరాలకు ఇక్కడ నుండి శిల్పాలను తీసుకువెళ్తూ ఉంటారు. ఇదేనండి మా ఆలగడ్డ. ఇదేనండి ఆలగడ్డ లెజెండరీ లీడర్ భూమా నాగిరెడ్డి గారి ఇల్లు. ఇంటికి వెళ్ళే ముందు పండగ కాబట్టి పండగ సరుకుల కోసం పక్కనే ఉన్న కిరాణా స్టోర్కి వచ్చాం. ఈ షాపు వాళ్ళు మాకు బాగా పరిచయస్తులు. మా అత్తమ్మ వాళ్ళు ఎప్పుడూ ఇక్కడే సరుకులు తీసుకుంటారు. మా షాపింగ్ పక్కన పెట్టి రాగానే మొదట మా ఆయన వాళ్ళ అమ్మమ్మ ఏదో చిరుతిండ్లు కొనుక్కొని తింటుంది చూడండి. ముసలి వాళ్ళ వయసు పెరిగితే చిన్నపిల్లలు అవుతారంట కదా, అందుకేనేమో. సరుకులన్నీ కొనడం అయ్యాక అన్నీ లెక్క చేసుకొని మూట కట్టుకొని కార్లో వేసుకొని ఇంకా పూల షాప్కి బయలుదేరాం. బస్టాండ్ దగ్గరలో ఉన్న ఈ అవ్వ దగ్గర పూలు చాలా బాగుంటాయి. మా అత్తమ్మ వాళ్ళు ఏ ఫంక్షన్కి అయినా ఇక్కడ నుంచే పూలు తీసుకెళ్తుంటారు. అందుకే మేము కూడా ఇక్కడికే వచ్చి పూలు తీసుకుంటున్నాం. ఫైనలీ వచ్చేసామండి మా అత్తమ్మ వాళ్ళ ఊరికి. పెళ్ళయ్యాక నాకు కూడా ఇదే మొదటి సంక్రాంతి. నాకు కూడా తెలియదు ఈ ఊరిలో ఎలా చేస్తారో. ఇక నుండి ఈ ఊరిలో సంక్రాంతి ఎలా జరుపుకుంటారో నాతో పాటు మీరు కూడా చూసేయండి. మేము ఎప్పుడెప్పుడు వస్తామా అని మా మామయ్య మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఫైనల్గా వచ్చేసాం. అందరం లగేజ్ దించుతున్నారు చూడండి. 6 మనుషులతో పాటు ఎంత లగేజ్ వచ్చిందో కారులో. ఫ్రెష్ అయ్యాక అందరూ ఇలా సరదాగా ముచ్చట్లు పెట్టారు. ఇంకా మేము డ్యూటీ ఎక్కేసాం. నేను కర్రీ చేస్తున్నాను. మా అత్తమ్మ, మా తోటి కోడలు బయట కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేస్తున్నారు. ఈ కట్టెల పొయ్యినే ఎందుకంటే దీని మీద కాలుస్తే రొట్టె మొత్తం కాలి బాగా టేస్ట్ వస్తాయి. అందుకే మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో బయట కట్టెల పొయ్యి మీదనే రొట్టెలు చేస్తూ ఉంటారు. వంట అంతా చేయడం అయ్యాక ఇలా అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. భోజనం చేశాక అందరం మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న రీసెంట్గా ఓపెన్ చేసిన కుందరవాగు బ్రిడ్జ్ మీద అలా వాకింగ్కి వెళ్ళి సరదాగా గడిపాం. ఇదేనండి ఈరోజు ఇలా సాగింది. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూరమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.